అవికా వైన్స్ ప్రేక్షక అభిమానులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. ఎలా ఉన్నారు దోస్తులు మీరందరూ? వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియోస్ మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు, మంచి కామెడీ ఎంటర్టైనింగ్ కంటెంట్ ఇస్తాము. మరి దోస్తులు, మీరు ఎంతగానో ఇష్టపడుతున్న ఆడబిడ్డ ఇంటికొస్తే సిరీస్లో పార్ట్ 149కి వచ్చేసాము. మరి పార్ట్ 149లో ఏముండబోతుందో లేట్ చేయకుండా చూసేద్దామా? అయితే దోస్తులు, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియో పైన మీ అభిప్రాయాల్ని కామెంట్లో తెలియజేయండి. వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేసి మీ సంతోషాన్ని వాళ్ళతో పంచుకోండి దోస్తులు. హైప్ చేస్తున్నారు కదా దోస్తులు మన వీడియోస్ని. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్ దోస్తులు. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అయితే మీకు అందరికీ తెలుసు కదా దోస్తులు, మన వీడియోస్లోని పాత్రలు ఇంకా సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. చిన్నపిల్లల కొరకు మాత్రం అస్సలు కానే కావు దోస్తులు. డాక్టర్ ఉండేది ఇక్కడే కదా? అటు కాదు స్వప్న, ఇటే అనుకుంటాను. అటు కాదత్తయ్య, ఇటే. అక్కడ రాసిందా చూడు. ఇక్కడైతే ఏం రాసలేదు అత్తయ్య, కానీ ఇటే. ఏంటో వీడు పాత హాస్పిటల్కి వెళ్దాం రా అంటే కొత్త హాస్పిటల్లోనే చూయించుకోవాలి నా ఫ్రెండ్ అని చెప్పాడు. అయినా నాకు పాత డాక్టర్ నచ్చలేదు అత్తయ్య. ఓహో, నువ్వే చెప్పావా వాడికి కొత్త హాస్పిటల్లో చూయించుకుంటానని? ఏంటో ఈ హాస్పిటల్ అంతా గందరగోళంగా అనిపిస్తుంది. ఫస్ట్లో ఇక్కడే కదా అత్తయ్య చూయించుకున్నది, మర్చిపోయారా? మర్చిపోలేదు కానీ సరే చూడు. ఎక్స్క్యూజ్ మీ మేడం, కెన్ ఐ హెల్ప్ యూ? మీరు సురేష్ సార్ వాళ్ళ ఫ్యామిలీయా? అవునండి, నేను వాళ్ళ మదర్ని. ఇక్కడ చూయించాల్సింది నాకు, పేషెంట్ని నేను. నన్ను పరిచయం చేయాలా? ఈవిడే వెళ్ళి ముందు పరిచయం చేయించుకుంటోంది. సురేష్ వాళ్ళ వైఫ్ అని నా పేరు చెప్పొచ్చుగా. నేను సురేష్ సార్ వాళ్ళ వైఫ్ని. నేనే చూయించుకోవడానికి వచ్చాను ఇక్కడికి. మేడం, సార్ అంతా చెప్పేశారు నాకు. మీరు డైరెక్ట్ మేడం దగ్గరికి వెళ్ళొచ్చు. ఎక్కడ? ఓపీ ఎక్కడుంది? ఇటు రైట్ సైడే కదా? కాదు, లెఫ్ట్ సైడ్ కదా? అక్కడ కాదు మేడం, ఇక్కడికి రండి ముందట. మంచిగా అయింది, మా అత్త చెప్పింది రాంగ్ అయింది, నేను చెప్పిందే కరెక్ట్. ఇది దీనికే తెలిసినట్టు బిల్డప్ ఇస్తుంది. అది చెప్పింది అయితే తప్పే కదా. మంచిగా అయింది. ఇక్కడ కూడా దీని బల్బు చూపించుకుంటోంది. అత్తయ్య, ఇంకా అక్కడేం చూస్తున్నారు, రండి. ఈ డాక్టర్ ఇక్కడికి వచ్చి ఎన్నేళ్ళు అవుతుంది బాబు? మేడం 7 years అవుతుంది. అత్తయ్య, ఈ డాక్టర్ ఎవరో తెలుసా? యుఎస్లో మా వర్ణమాల ఆంటీ ఉంటుంది కదా, మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్. అవును, ఆ ఆంటీ వాళ్ళ ఫ్రెండే ఈ ఆంటీ కూడా. యుఎస్లో ప్రాక్టీస్ పెట్టుకొని ఇక్కడికి వచ్చేసింది. అవునా, నీకెవరు చెప్పారు? మమ్మీ చెప్పింది అత్తయ్య, అందుకే మళ్ళీ ఈ డాక్టర్ దగ్గరికే వచ్చిన. అది సంగతి. దీనికి ఇంత తెలివి ఎక్కడ ఉంటుందిలే, వాళ్ళ అమ్మ చెప్తే వచ్చిందా? అయితే అంతా ఓకేనా స్వప్న? ఓకే అత్తయ్య, నాకు ఇది అలవాటే. రాగానే ఇలా బెడ్ పైన పడుకోమంటారు. దీన్ని ఒక క్వశ్చన్ అడిగితే 100 ఆన్సర్లు ఇస్తుంది. సైలెంట్గా ఉన్నది నయం. అత్తయ్య, మీరు వెళ్ళి బయట నిల్చోండి. డాక్టర్ చెకప్ చేసినాక మళ్ళీ పిలుస్తాను నేను. నువ్వైతే కంఫర్టబుల్గానే ఉన్నావుగా? ఉన్నాను, మీరు వెళ్ళండి. ఏం పర్వాలేదండి, మీరు ఉండొచ్చు. లేడీసేగా. సో యు ఆర్ స్వప్న రైట్? ఏమైంది? ఆడామెలానే ఉంది కానీ గొంతు మాత్రం అలా ఉంది. తను ఆడామెనా మూగైనా కొంపదీసి? అవును డాక్టర్. మీ పేరు? నా పేరు టీను. మీ వర్ణమాల ఆంటీ ఉందిగా, తన ఫ్రెండ్ని నేను. అవును డాక్టర్, యుఎస్లో వర్ణమాల ఆంటీ మా మమ్మీకి బెస్ట్ ఫ్రెండ్ తను. ఆమె చెప్పేది కూడా అదేనే. ఎందుకు అంతగా ఎగ్జైట్ అవుతున్నావు? మీరు తన అత్తగారా? అవునండి. మీ గురించి కూడా చాలా చెప్పింది తను. గ్లాడ్ టు మీట్ యూ. అవునా అండి, నమస్తే. ఎలా ఉంది ఇప్పుడు? ఓకే డాక్టర్. ఏమైనా అనిపిస్తుందా? లేదు డాక్టర్. చూడు స్వప్న, ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్. కానీ మొన్న బ్లడ్ శాంపిల్స్ తీసుకోవడానికి వచ్చాడుగా, బ్లడ్ రిపోర్ట్స్ వచ్చాయి. నీకు హీమోగ్లోబిన్ చాలా తక్కువ ఉంది. అంటే ఐరన్? ఐరన్ తక్కువ ఉందా? పరువు పోగొట్టింది. అందరూ తెలిసిన వాళ్ళేనంట. వాళ్ళు ఏమనుకుంటారు? అత్తగారింట్లోనే ఉంటుంది, అత్త సరిగా పెడుతుందో లేదో తిండే అనుకుంటారు. అయినా అన్ని బాగానే తింటుంది. ఎందుకు ఇలా వచ్చుంటాయి రిపోర్ట్స్?
డ్రై ఫ్రూట్స్ నట్స్ అన్నీ పెడతాం డాక్టర్. మరి ఎందుకలా? కంగారు పడకండి. ప్రెగ్నెంట్ లేడీస్లో కొంచెం తక్కువగానే ఉంటుంది. కాకపోతే మనం దాన్ని కాంపెన్సేట్ చేయడానికి కొంచెం ఐరన్ రిచ్ ఫుడ్స్ తినాలి. నేను ట్యాబ్లెట్స్ కూడా ఇస్తాను. మళ్ళీ 15 డేస్కి ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయిస్తే కొంచెమైనా ఇంప్రూవ్ అయిందో చూద్దాం. ఇంప్రూవ్ అవ్వకపోతే ఇంజెక్షన్స్ ఇస్తాను. ఇంజెక్షన్స్ ఎందుకులేండి డాక్టర్, ఫుడ్తోనే పెంచుతాం. అది మన చేతుల్లో ఉండదు. ఫస్ట్ అయితే ఫుడ్ పెట్టి చూద్దాం. ఇంప్రూవ్ అవ్వకపోతేనే ఇంజెక్షన్స్. స్వప్న, ఐరన్ రిచ్ ఫుడ్స్ బాగా తినాలి. నాన్ వెజ్ తింటావా నువ్వు? తింటాను మేడం. దీని ఎగ్జైట్మెంట్ పాడగాను నాన్ వెజ్ అనగానే లేచి కూర్చున్నది. ఓకే రిలాక్స్. నాన్ వెజ్ ఐటమ్స్ బాగా పెట్టండి తనకి. బేబీ కూడా బాగా గ్రో అవ్వాలిగా. ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉండే ఫుడ్స్. తను నాన్ వెజ్ ఎలాగో తింటుందిగా, నాన్ వెజ్లో అన్ని వెరైటీస్ పెట్టండి. ముఖ్యంగా ఫిష్ ఎక్కువగా పెట్టండి, మటన్, లివర్. ఓకేనా? అలాగే డాక్టర్. సో నెక్స్ట్ వచ్చేటప్పుడు అన్ని నార్మల్ రిపోర్ట్స్తో రావాలి. ఓకేనా? ఐ విల్ సీ. ఓకే డాక్టర్. నాకు నాన్ వెజ్ అంటే ఇష్టమే కానీ మా అత్తగారి ఇంట్లో ఎక్కువ తినరు. అయిపోయా, ఇప్పటికే పరువైందిరా దేవుడా అనుకుంటే మొత్తం పరువంతా తీసేసింది ఇది. అవునా? అయితే మీరు తన కోసం తెప్పించాలి. తప్పదు మేడం. ఈ రోజుల్లో చాలామంది తినట్లేదు. ఇట్స్ గుడ్. బట్ తినే వాళ్ళకి పెట్టకుండా ఉండడం మహాపాపం. తను అసలే వట్టి మనిషి కూడా కాదు. ఇలా చెప్తున్నానని ఏమనుకోకండి. లేదు మేడం, నేను ఏం అనుకోవట్లేదు. చూద్దాం మేడం, ఇంజెక్షన్స్ కన్నా ఫుడ్ తోటి ఇంప్రూవ్ చేస్తేనే బాగుంటుంది. మీరు అన్నట్టు అన్నీ పెడతాను. బాగానే తింటుంది కదా ఇది నాన్ వెజ్ కూడా. ఎప్పుడు సురేష్ తోటి తెప్పించుకుంటుంది, మొత్తం బయట నుంచే తెప్పించుకుంటుంది. ఇంట్లో ఏపిస్తానే అంటే అద్దంటది. బయట తెచ్చుకున్న దాంట్లో ఏం పాడవుతుందో ఏమో, అందుకే గిట్లా తయారైంది ఇది. దీని సంగతి చెప్తావు డాక్టర్. చెప్పండి. ఒక చిన్న డౌట్ డాక్టర్. అంటే ప్రెగ్నెన్సీలో నాన్ వెజ్ తినమని చెప్పారు కదా ఇప్పుడు ఎక్కువ, అది బయట నుంచి తెచ్చుకుంటే మంచిదా, ఇంట్లో వండితే మంచిదా? వాట్ ద హెల్ ఆర్ యూ టాకింగ్ అండి? మీరేనా ఇలా మాట్లాడుతుంది? బయట నుంచి తెచ్చుకొని తిన్నది ఎవరు మంచిది అంటారు? మనకే మంచిది కాదు. అలాంటిది ప్రెగ్నెన్సీ లేడీకి ఎలా మంచిది అంటారు? అంత చిన్న బేబీకి అలాంటి ఫుడ్ మనం పెట్టొచ్చా? ఇట్స్ వెరీ బ్యాడ్. ఇంట్లోనే చేయించండి. అది తనకి చెప్పండి మేడం. ఎప్పుడు బయట నుంచి ఆర్డర్ తెచ్చుకొని తింటుంది. ఏదైనా ఇంట్లో చేయించుకో, పని వాళ్ళు ఉన్నారన్నా వినదు. మీరే చెప్పండి మేడం, మీరు చెప్తేనే వింటుంది తను. ఏ స్వప్న, యు ఆర్ యంగ్ అండ్ ఇంటెలిజెంట్. అలా చేస్తున్నావా? బయట ఫుడ్ తినొద్దని తెలీదు, అది కూడా ఈ టైంలో. అంటే ఎప్పుడన్నా మస్తు తినబుద్ధి అవుతుంది డాక్టర్. ప్రెగ్నెన్సీ క్రేవింగ్స్ ఉంటాయి కదా ఎవరికైనా. అలా తినబుద్ధి అయినప్పుడు ఇంట్లో ఎవరు వండరు, తినొద్దు అని అంటారు. సో అందుకే మా హస్బెండ్ సీక్రెట్గా తెచ్చిస్తాడు. మంచిగా ఏంది, నా గురించి చెప్తావా? ఇంకా చెప్తావు నీ గురించి? చెప్పింది చాలే, ఇప్పటికే మస్తు చెప్పినావు. మళ్ళీ నెక్స్ట్ మంత్ ఏం చెప్తావు? అన్నీ ఇప్పుడే చెప్పేస్తే ఆగాగు, కొన్ని దాసుకో. ఇంకా డాక్టర్, మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో సండే నాన్ వెజ్ అస్సలు తినరు. ఇంకా మండే తినరు, ఫ్రైడే తినొద్దంటారు, థర్స్డే తినొద్దంటారు, సాటర్డే కూడా తినొద్దంటారు. అవునా? మరి ఎప్పుడు తినేది? ఏమో డాక్టర్, నాకు అదే అర్థం కాదు. ట్యూస్డే, వెనస్డే అంట, అంతే. అందుకే నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తానన్నాను డాక్టర్. అక్కడైతే మమ్మీ ప్రతిరోజు పెడుతుంది నాకు, ఎప్పుడు అడిగితే అప్పుడు. వెరీ గుడ్, అలానే తినాలి. ఇది ఏం డాక్టర్ రా దేవుడా, యూఎస్ నుంచి వచ్చిన వాళ్ళందరికీ అంతే. ప్రోటీను, చికెన్ తినాలి, మటన్ తినాలి, నాన్ వెజ్ మస్తు తినాలని చెప్తారు. వాళ్ళు అక్కడ తింటే మంచిది కావచ్చు వాళ్ళ క్లైమేట్కి. మనం కూడా బాగా తినాలని చెప్పడం ఎందుకు? ఉన్న రోగాలు సరిపోవట్లేదని. మరీ అంత ఘోరంగా రోజు తింటారా? ఈమె అసలు డాక్టరేనా? కొంపదీసి ఇవన్నీ అనసూయదేవి గారు చెప్పమంటే చెప్పట్లేదు కదా ఈమె, అబద్ధాలు ఆడుతోందా? చాచా, ఇంత పెద్ద డాక్టర్ మరీ అలాంటి వాళ్ళ మాటలు ఎందుకు నమ్ముతారులే. పైగా యుఎస్లో వర్ణమాల ఫ్రెండ్ అంటే తిను కూడా చాలా మంచిది అయి ఉంటుంది. వర్ణమాల అయితే ఎక్సలెంట్ డాక్టర్, చాలా మంచి మనిషి. ఓకే, యూ కెన్ గో నౌ. అబ్బా, నేనైతే ఎన్నిసార్లు మొత్తుకున్నాను, నాన్ వెజ్ తింటారా బాబు అని ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ ఇంతే. కడుపుతో ఉన్న వాళ్ళని తిననీయకపోతే పాపం తలుగుతుంది. అసలు ఆమె ఏం డాక్టరో ఏమో, రోజు అంతంత నాన్ వెజ్ తినాలని ఏ డాక్టర్ చెప్పగా వినలేదు నేను. ఏందత్తయ్య? ఏం లేదమ్మా,
నేను విన్నాను అత్తయ్య. అసలు ఆమె డాక్టరేనా అని అడుగుతున్నారు కదా. నేనెందుకు అలా అడుగుతానమ్మా, మా కొడుకే చెప్పాడుగా ఇక్కడికే తీసుకురమ్మని. నీకు అనుకూలంగా చెప్తే మంచి డాక్టర్, నాకు అనుకూలంగా చెప్తే మంచి డాక్టర్ కాదు, అంతే కదా. సురేష్ ఇక్కడ ఉన్నావా? ఏమైంది దీనికి? ఇప్పటిదాకా బాగానే ఉందిగా. సురేష్ని చూడగానే యాక్టింగ్ స్టార్ట్ చేసిందా? సురేష్ ఏమైంది స్వప్న? హాస్పిటల్కి వెళ్ళారా? బేబీ బాగానే ఉందా? బేబీ బాగుంది, అన్నీ బాగున్నాయి సురేష్, టెన్షన్ ఏం లేదు. సురేష్ కూల్ కూల్ స్వప్న, ఏమైంది? ఎందుకలా బాధపడుతున్నావు? అది సురేష్ సురేష్ ఆస్కార్ అవార్డ్ ఫస్ట్ నీకే ఇప్పిస్తానులే కానీ విషయం ఏంటో చెప్పు ఫస్ట్. ఏమైంది మమ్మీ? ఏమోరా, నాకేం తెలీదు. ఇప్పటిదాకా బాగానే ఉంది, మరి నేను చూసాకే ఏమవుతుందో నాకేం తెలుసు. స్వప్న టెన్షన్ పెట్టకు, చెప్పు. సురేష్ హీమోగ్లోబిన్ తక్కువ ఉందట, నాకు బ్లడ్ టెస్ట్లో చెప్పింది. వాట్? హీమోగ్లోబిన్ తక్కువ ఉందా? హీమోగ్లోబినేరా? అదేంతో పెద్ద ఇదైనట్టు చెప్తున్నావు. కాదు మమ్మీ, హీమోగ్లోబిన్ తక్కువ ఉండదు కదా ప్రెగ్నెన్సీలా. అందరికీ కామన్గా అలానే ఉంటుందంటారా. 13-14 ఉండాల్సింది తనకి 11.5 ఉంది, అంతే. 12-13 చేసుకోవాలి అంది. 11.5 అంత తక్కువ ఉందా? 13-14 కావాలి. అదే సురేష్ నేను చెప్తుంది, మన బేబీకి ఏమవుతుందో అని భయం వేస్తుంది సురేష్. డాక్టర్ ఏం చెప్పింది? అందరూ అన్నీ ఓకే ఉన్నాయని చెప్పిందిరా. కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి హీమోగ్లోబిన్ అని చెప్పింది. అంత సీరియస్ కూడా ఏం కాదు, అందరికీ అలానే ఉంటుందని చెప్పింది. ఏంటి స్వప్న ఇది? సరిగ్గా తినమంటే తిననే తినవు. తినడం అంటే బయట ఫుడ్ తినడం కాదట్రా, ఇంట్లోనే వండుకొని తినాలని చెప్పింది. సురేష్ ఇంపార్టెంట్ విషయం ఏంటో తెలుసా? ఆ విషయం నీకే ఇంపార్టెంటే, నా కొడుకు కాదు, నాకు కాదు. చెప్పు. నాన్ వెజ్ గురించేగా. ఏంటి? ఏమైందట? సురేష్ రోజు నాన్ వెజ్ తినాలని చెప్పింది డాక్టర్. నేను ఎప్పటి నుంచో నీకు చెప్తున్నాను, నాకు నాన్ వెజ్ తినాలని అనిపిస్తుంది సురేష్, అంటే విననే వినవు నువ్వు. అయినా ఎప్పుడు నాన్ వెజ్ ప్రతిరోజు కావాలంటే ఎలా ఉంటుంది స్వప్న? నాకు హీమోగ్లోబిన్ తక్కువ ఉంది కాబట్టి అలా అన్నానేమో, నాన్ వెజ్ తినాలనిపిస్తుందని. నువ్వు అది కూడా అర్థం చేసుకోలేవు నన్ను. డాక్టర్ అలా అనేసరికి నాకంతా ప్రెస్టేజ్ డ్యామేజ్ అయింది సురేష్. అక్కడ సురేష్ సార్ అని అందరూ నిన్నే గుర్తు చేశారు. నువ్వు అందరికీ తెలుసు, మనం ఎంత రిచ్చో అందరికీ తెలుసు. నీకు ముందే చెప్పానుగా, ఆ డాక్టర్ కూడా మా వర్ణమాల ఆంటీ ఫ్రెండేనని. ఇప్పుడు అందరికీ తెలిసిపోతుంది. వీళ్ళ కూడల్ని ఇలా చూసుకుంటున్నారేంటి, అంత ధనవంతులు, హీమోగ్లోబిన్ కూడా తక్కువ ఉందా అని అనుకుంటారు. అందరి గురించి మనకెందుకులే స్వప్న. కాదు సురేష్, నాకు అసలు హీమోగ్లోబిన్ తక్కువైనందుకు బాధే లేదు. తక్కువైనందుకు బాధ లేదా? మన బేబీకి ఏమైనా అయితే? ఇదేందో చెప్దాం అనుకున్నది, వాడికి ఇంకోలా అర్థమైంది. అలా కాదు సురేష్, మన బేబీ పైన ఎందుకు ఉండదు? అదే అడిగాను డాక్టర్ని. బేబీ హెల్తీగా ఉంది, చాలా బాగుంది అంది. అందుకే నాకు బేబీ గురించి వరి లేదు. వరి అంతా మన ప్రెస్టేజ్ డ్యామేజ్ అయిందనే. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేద్దామేంట్రా, ఇంకా అర్థమైతలేదా? రోజు 3 పూటల నాన్ వెజ్ అంటే తెచ్చిపెట్టు తనకి. పాలకూర, తోటకూర, గోంగూర, డేట్స్, ఆల్మండ్స్, క్యారెట్లు, బీట్రూట్లు, పండ్లు, ఫలాలు ఇలాంటివి ఎన్ని పెట్టినా తనకి ఐరన్ పెరగదంట. నాన్ వెజ్ పెడితేనే పెరుగుతుందంట. అలా అంటున్నారేంటి అత్తయ్య? స్వప్న కూల్ డౌన్. మమ్మీ, తనకి బీపీ ఏమైనా ఎక్కువ ఉందని చెప్పిందా డాక్టర్? అప్పుడప్పుడు ఇలాంటి టైంలో ఎక్కువ అవుతుందని చెప్పిందిలే. ఎప్పుడు చెప్పింది అత్తయ్య? నాకైతే చెప్పలేదే. నాతో చెప్పిందిలే. ఎవ్రీ మంత్ అంజీరాలు కూడా తెప్పిస్తున్నాను. ఎన్ని డ్రై ఫ్రూట్స్ తెప్పిస్తున్నానరా నేను తన కోసం? ఒక్కటైనా తిందేమో అడుగు. పాలలో కలుపుకొని కనీసం ప్రోటీన్ పౌడర్ కూడా తాగదు. డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ నానబెట్టుకొని తింటే దాని అవసరమే ఉండదు. అది లేదు, ఇది లేదు. ఇంకా ఇక్కడికి వచ్చి ఏందో నీకు చాడీలు చెప్తోంది. నేను చాడీలు ఎందుకు చెప్పాను అత్తయ్య? ఉన్నదేగా చెప్పాను. అంటే డాక్టర్ ఏది చెప్పిందో అదే చెప్తున్నాను. డ్రై ఫ్రూట్స్ తెచ్చిచ్చిన కొద్దీ వాళ్ళ మమ్మీకి ఇచ్చొస్తుంది అక్కడ. వాళ్ళ మమ్మీ చెక్ చేయపోరా ఒకసారి ఐరన్ ఎంత ఉందో. ఫుల్కి ఫుల్ 14-15 ఉండుంటుంది. ఎందుకంటే ఈవిడ తినేటి అన్నీ ఆవిడ తింటోంది కాబట్టి.
కొంచెమైనా బ్రెయిన్ ఉండాలి తల్లి బిడ్డలకి. ఎవరు ప్రెగ్నెంట్, ఎవరు తినాలి ఏంటో కొంచెం కూడా లేదు. ఏమైనా అంటే నాన్ వెజ్ మీద పడ్డారు. ఆమె ఏం డాక్టర్ అసలు? రోజు 3 పూటలా నాన్ వెజ్ తినమని చెప్తారు ఎవరైనా? కాన్స్టిపేషన్ అవ్వదా? ఆమె యుఎస్ నుంచి వచ్చింది మమ్మీ డాక్టరు. అక్కడ వాళ్ళు అందరికీ అంతే, రోజు నాన్ వెజ్ ఉండాలి వాళ్ళకి. ఆమె అదే ఇక్కడ చెప్తున్నట్టున్నది. ఆమె యూఎస్లో పెద్ద డాక్టర్. లాస్ట్కి డాక్టర్ని కూడా తిడుతున్నారు మీరు. డాక్టర్ని తిట్టడం లేదు, ఎవరైనా రెస్పెక్ట్ ఇస్తారు డాక్టర్కి. వాళ్ళు దేవుళ్ళతో సమానం. నువ్వు ఇప్పుడు వర్ణమాల ఆంటీ అని తెగ అంటున్నావు, కానీ తనని ఎంత తిడతావో నాకు తెలీదా? నేనెప్పుడు తిట్టాను అత్తయ్య? ఇప్పుడు తిట్టావు. నెక్స్ట్ టైం తిట్టినప్పుడు రికార్డ్ చేసి ఆమెకు పంపిస్తాను. నీ రోగం తిరుగుతుంది, నీ రోగం మీ అమ్మ రోగం. ఆమెను తిడతారా? ఎందుకు మమ్మీ? ఆమె ఎక్కడో యుఎస్లో కదా ఉంటుంది. ఎందుకు తిడతారంటే వీళ్ళకి మంచి ఫుడ్ గురించి చెప్తుంది ఆమె. గుడ్ హ్యాబిట్స్, గుడ్ ఫుడ్ తినాలని చెప్తుంది. వీళ్ళు వింటేగా వీళ్ళకి కోపం. వీళ్ళకి అలా చెప్పకూడదు. చెప్తే ఇలా ఇష్టం ఉన్నట్టు తిడతారు, డాక్టర్ అయినా ఎవరైనా. సరేలే, ఇప్పుడైతే నాన్ వెజ్ తెప్పిద్దాం. సురేష్, నాకు బ్రెయిన్ ఇంకా లివర్ తినాలనిపిస్తుంది. ఆ పుట్టేవాడు మాత్రం ఎలా పుడతాడో నాకైతే తెలీదురా. ఇంతింత నాన్ వెజ్, ఇంతింత కొవ్వు తింటే తిను ఒబేస్ అయ్యి డయాబెటిక్ పేషెంట్ పుడతాడు. ముందే చెప్తున్నాను రా, నీ ఇష్టం. అప్పుడప్పుడు తింటే ఏం కాదులే మమ్మీ, కొంచెం కొంచెం తింటుంది. దాంతోపాటు వెజిటేబుల్స్ కూడా తినమని చెప్పు మీ ఆవిడకి. ఇప్పటికే చాలా ఎక్కువైంది, ఓవర్ యాక్షన్ ఆపమాను. వెళ్ళి రెస్ట్ తీసుకోమాను. చాలా కష్టపడింది పాపం. పద స్వప్న. వీడో పిచ్చి మాలోకం. హలో మమ్మీ. వాళ్ళ బిడ్డ పోయి వచ్చినవా అనే స్వప్న? హాస్పిటల్కు పోయి వచ్చినవా? అబ్బా మమ్మీ, నీతో నాకు ఇంకో టార్చర్. హాస్పిటల్ ఏంది? హాస్పిటల్ అనస్తలేదా? ఏ ఆగు బిడ్డ, నాకు గట్లంటేనే మంచి అనిపిస్తుంది. పోయి వచ్చినవా లేదా? ఏమన్నది డాక్టర్? నీతోటి నాకు టార్చర్ ఉన్నదే. ఉంటుండే తీగని, నువ్వైతే ఫస్ట్ నాకు డాక్టర్ ఏం చెప్పిందో చెప్పు. రిపోర్ట్స్ అన్నీ పెట్టు. వర్ణమాల పంపిమన్నది. డాక్టర్ అంటే ఫ్రెండే కానీ మళ్ళీ ఆడికి పంపించడం ఎందుకు చెప్పు? ఎందుకే, నాకైతే పెట్టి నేను పెడతా. అన్ని నార్మల్ ఉన్నాయన్నా దీనికి పెడుతుంది. పాపంగా రానికి 4 రోజులు బెడ్ రెస్ట్ ఇచ్చిండు. ఏంటి మరి ఎట్లుంటది, ఏంటి కథ అని ఒక్కనాడన్న ఫోటోలు పెట్టినావే ఈ డాక్టర్కు? అన్న కోడలు గిట్లున్నదని కొంచెం కూడా లేదు బర్రెదానికి. బిడ్డకేమో అవసరం లేకుండా పెడుతుందట. ఈ చెప్పిన డాక్టర్ దగ్గరికేమో అన్నటది. అనుమానం పాడగాను. అంతా బాగానే ఉంది మమ్మీ, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఇగో నా తృప్తి కోసం నేను నా దోస్తుకు పెట్టుకుంటా, నీకెందుకే? ఊకూక అట్లా ఇబ్బంది పెట్టదు మమ్మీ. అందుకే తొందర పెట్టు, ఊకూకే నాకు ఇబ్బంది పెట్టకు. ఇంతకంత మంచిదే కదా బిడ్డే. కొడుకా బిడ్డనే? కొడుకే కదనే. ఎవరైతే ఎందుకు మమ్మీ, చెప్పరు హాస్పిటల్లో. ఇప్పుడు జైల్లో వారైతే తీసుకుపోయి అడిగితే నీ కొడుకే పుడతాడే నాకు తెలుసు. కడుపులు ఉన్నప్పుడట స్మార్ట్గా తయారైతేనేమో కొడుకు పుడతాడట, స్మార్ట్గా నా లెక్క తయారైతేనేమో బిడ్డ పుడుతుందట. మరి నీ లెక్క బర్రె పుట్టాలంటే ఎట్లా తయారు కావాలి? దీని లెక్క కర్రాంబోతు లెక్క పుట్టాలంటే ఇంకెట్లా తయారు కావను? దీనికి భలే చెప్తారు, అన్ని ఎవరు చెప్తారో ఏమో కానీ. అవునా? నీకెవరు చెప్పిండ్రు మమ్మీ? చూడు, నువ్వు ఎవ్వరినన్నా గమనించు. స్మార్ట్గా అయిందంటే కడుపులో కొడుకే ఉన్నాడు అన్నట్టు, స్మార్ట్గా అయిందంటే బిడ్డనే ఉన్నది అన్నట్టు. నీ అప్పుడు అట్లనే స్మార్ట్గా అయినా నేను రాజుగానప్పుడు అంత మాటుకు లాటు ఉంటాయి. నీ బొందనే, నీ బొంద. నువ్వు పెళ్ళైన కాడ నుంచి బర్రెనే ఉన్నావు. ఎంత స్లిమ్గా ఉన్నట్టు చెప్పబడుతుంది. దీంట్లో కూడా రాజుకి దీనికి పార్షాలిటీ. దీని పార్షాలిటీ పాడగాను. అన్నయ్య ఎప్పుడు మోటుకైనావా మమ్మీ? అవునంటేనేమో. నాకు ఆడంటే నచ్చనే నచ్చది. ఆడు కడుపులో ఉన్నప్పటి నుంచే నాకు ఆడంటే నచ్చలేక. ఛీ, నువ్వు అసలు మమ్మీవేనావే మమ్మీ? ఎందుకు అట్లా అంటున్నావు? ఏం చేసుడే, కడుపులో ఉన్నప్పటి నుంచే మా అత్త పెత్తనం అని మీద. ఇడు నా మనవాడు నీ కడుపులో నా మనవాడు పెరుగుతాడు చూడు అనుడు. అట్లా అనుకుంటారు కానీ నార్మల్గా, దానికి అంత ఫీల్ అవ్వడు ఎందుకు? దాని మొగుడట చచ్చిండట, ఆడట నా కడుపులో ఉడతాడట. ఇప్పుడు డాడెవడో నా కడుపులో ఉట్టుడైంది. అసలు బర్రెమ్మ కవ్వానా? నాకు మా సారే చచ్చిపోయింది కదా, పుడతాడని ఉండే నా కొడుకు కడుపులా. ఆడు గట్లనే ఉన్నాడు నా మనవాడు. నేను పేరు కూడా గదే పెట్టుకున్నా. కడుపులు ఉన్నప్పుడే అనుకుంటున్నా సంగతి. పుట్టినాక పేరు పెట్టుడు కానుంచి మొత్తం ఆలదే పెత్తనమని మీద. ఇక నాకు మండు కచ్చుడు.
ఆ పోరాడు కూడా చిన్నడు అనుకుంటానావే. వాళ్ళ అత్తనో వాళ్ళ నాయనమ్మనో ఎత్తుకోగానే ఏడు పాపుడు. నేను ఎత్తుకుంటేనేమో కుయ్యో కుయ్యో అని ఏడ్చుడు. అవునా, అన్నయ్య గట్ల చేసేటోడా? గందుకే నాకు నచ్చదాడంటే. ఆయనకి చిన్నప్పటి నుంచే నాయనమ్మ కావాలి, అత్త కావాలి. కన్నదాన్ని నేనా దానికి. పాలైతే తాగుతుండే కదండి మమ్మీ నీ దగ్గర. పాలేం పాలు పాడేని. నేను బర్రెకోనేకేమన్నా పాలు వస్తాయి కదా. పాలు పెట్టే టార్చర్లకు టెన్షన్లకు పాలు వచ్చేటి అటే పోయినాయి. అంటే ఒక సుక్క గిట్ట రాలింది కథ అటే పోయినాయి. ఇలా ముఖాలను చూడంగానే ఇలా ముఖం అంగడి పోతే, మా అత్త ముసలి దాని ముఖం అంగడి పోతే. మరి నేను మమ్మీ నువ్వు పుట్టేటప్పుడైతే స్మార్ట్గా అయినా. నేను స్మార్ట్ గాంగనే ఇలా కుళ్ళు స్టార్ట్ అయింది. మీ నాయనమ్మకు మీ మేనత్తకు వీళ్ళు గంట బూటిగా ఉంటారు కదా నా లెక్క. బాటకు బాట ఉన్నది అట బూటిగా ఉన్నదట. కాతం ఇక నాకు దూరం పోడు స్టార్ట్ చేసిండ్రు. అని పట్టుకొని వీకుడు. నన్ను నేను ఎవ్వరు పట్టించుకోలేదే నువ్వు చిన్న కడుపులు ఉన్నప్పుడు. అబ్బా మంచి పని చేసిండు మమ్మీ, పట్టించుకుంటే నయం. నాకద్దురా బాబు వాళ్ళందరు టార్చరు. కన్నీ టార్చరేమి. ఒంటరిగా ఒంటి పక్షి లెక్కుంటావే ఇంట్లో. అందరం మంచిగా కలిసిమెలిసి ఉంటే ఎంత మంచిగా ఉండు. ఇట్లా వచ్చే నొప్పులు అవి కూడా ఏం తెలియదు. నేను ఎందుకు వేసినా అడగవా మమ్మీ? సరేగానే హాస్పిటల్కి పోయినా అని చెప్తాను. నువ్వు సుత్తి ఎప్పటికి నేను చెప్పేదంతా మర్చిపోయినా. నాకు మస్తు ఐరన్ తక్కువ ఉందట మమ్మీ. మస్తు తక్కువ ఉందట నా ఐరన్. అయితే కొనుకొచ్చుకోవాలి 3-4. ఒకటి మూకుడు కొనుక్కుందాం అనుకున్నా. మూకుడు పెనం కొనుకొచ్చుకోవాలి ఐరన్. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? నన్ను టార్చర్ ఇయ్యకే మమ్మీ. ఐరన్ తక్కువ ఉన్నదంటే కానీ రేటు కొనుకొచ్చుకోవాలి. మూకుడు గీకుడు అంటన్నా. నాన్ స్టిక్ వాడతలేరు అట్ని ఇవాళ ఎవరు. ఇక నేను కూడా వాడతలేని తీసి పారేసిన. అప్పట్లో అన్నీ నాన్ స్టిక్ మన ఇంట్లో. రీచ్ వాళ్ళ ఇంట్లో కూడా లేకుండే గంత నాన్ స్టిక్ వాడినాం మనం. అది ఏం అడుగుతాంది, నువ్వేం చెప్తానవే? ఇప్పుడు దాకా టెన్షన్ ఆకింగ్ చేసిన. నువ్వు ఫోన్ ఎత్తలేవు చేస్తలేవని. చేసినాకనేమో ఇట్లా టార్చర్ చేయి. నేనేం టార్చర్ అయితే చెప్పిగా. నాకు రక్తం తక్కువ ఉందట మమ్మీ, అర్థమైందా? రక్తం నువ్వు నా రక్తం పిలుస్తావు కదని నీకు రక్తం తక్కువ ఎందుకు అవుతుంది? దీనికి చెప్పే బదులు సప్పుడే కూకున్నది నయ్యం. అసలు ఇది మమ్మే కాదు నాకు. వాళ్ళ చెప్పి దీనికి కోపం బాగానే వస్తుంది కదా. బీపీ కూడా ఎక్కువ అవుతుందో మన్ను. హలో ఇది ఎత్తది ఇక మళ్ళా రేపు ఎత్తవా? రిపోర్ట్స్ అన్న పెడుతుందో వర్ణమాలకు. దీనికి ఇక్కడ జరిగేటి అన్ని చెప్పండి ఉత్సాహది. ఇది ఫుల్గా ఆవేశపడి ఇలా మీద కోపంతో ఎగ్జైట్ అయ్యి చెప్పుదామని చూస్తుంది. అదేమో 100 ప్రశ్నలు అడిగి దీని ఎగ్జైట్మెంట్, మూడు, ఉత్సాహం అన్ని సర్వనాశనం అవుతాయి చెప్తుంది. ఇంకా ఎక్కువ కోపం వస్తుంది దీనికి. ఇక అవలమ్మకది ఇంత కోపం తెచ్చుకుంటే ఎట్లనో ఏమో. రేపు పుట్టేటోడో పుట్టేదో ఎట్లా పుడతారు ఇట్లా చెప్తే. అంత దయ్యం దయ్యం అంటారు అందరు కానీ ఇదే పాత సినిమాలో లాగా పొట్టి దయ్యం లెక్కున్నది. కాకపోతే డ్రెస్ కలర్ వైట్ అయితే ఇక సేమ్ గట్టనే ఉంటుండే. దానిలో పొయ్యిలో కాలు పెట్టి మూకుళ్ళు అప్పాలు చేస్తే చూడండి గా దయ్యం. అగో కార్ సప్పుడు అవుతుంది. వచ్చినట్టున్నది నా కోడలమ్మ. దాని రాని ముఖం అంగడి పోతే. నా బిడ్డకేమో గంత రగతం తక్కువ ఉన్నదట. ఇదేమో బర్రె లెక్క అవుతుంది, మంచిగా ఊరుతుంది. ఏమేం గోలిచ్చి పెట్టిందో అల్లవ్వ. ఎట్లయిందో చూద్దాం. నేనైతే ఓళ్ళని పట్టించుకోను, కేండి క్రీస్ ఆడుకుంటా, నాకేంది. అరే వచ్చిండ్రారా? ఎంతసేపటి నుంచి చూస్తున్నారా? పోయినరారా హాస్పిటల్కి? పోయొచ్చినమే, అన్నీ నార్మల్ ఉన్నాయి, మంచిగా ఉన్నది, టాబ్లెట్స్ ఇచ్చింది. అబ్బా రానామని చూస్తే దిష్టి తలిగేటట్టున్నది. నిండుగా ఎంత మంచిగా కనబడుతున్నవే అందంగా. అందంగానే కావాలి ఇప్పుడు. దానికి బిడ్డనే పుట్టాలి. నా బిడ్డకైతే కొడుకు పుట్టాలి. ఏయ్ ఏం ఆడతావే ఓకే ఫోన్లో ఆటలు? కోడలికి దిష్టి తీపోనాడు. మంచిగా ఉన్నావు, ఆయన ఏడ పని పాట లేదు. అంత మూఢనమ్మకాలు నువ్వు. దిష్టి ఏంటి దిష్టి? లోకాలు ఎవ్వరు గర్భవతులు కాలే, అదే అయిందా? నువ్వు మీ అమ్మ నాకు బాగానే తీసిండ్రు గర్భవతి అయినప్పుడు దిష్టిలు. పుట్టినాక మనవానికి తీస్తా, ఇంకెందుకు? అరే నీ మనవాడు కడుపులో లేడానే? తీపో. కడుపులా ఉంటే ఏం జిట్టు దాకా తీయవలకు కనబడడు. బయటకు వచ్చినాక తీస్తుంది. బర్రె మొక్కది బర్రె తిన్నట్టు తింటుంది.
కిలో కిలో ఉప్పు జిష్టి దింపేసుకుంటుంది అరుగుతలేదని. నెలకు 3 కిలో ప్యాకెట్లు పడతాయి మా ఇంట్లో. అట జిష్టి నమ్మని నమ్మదట. కొడుకంటది, అప్పుడే బిడ్డ అంటది, ఇష్టం ఉన్నట్టు వాగుతుంది. అమ్మో, నాకు ట్విన్స్ పుడతారని తెలిసిందో ఎన్ని నాటకాలు ఆడుతుందో ఏమో. అస్సలంటే అస్సలు చెప్పద్దు. రాణి, అమ్మ ఆశీర్వాదం తీసుకోపో. ఇప్పుడేం ఆశీర్వాదం రా, కడుపుతోటిన్నదని గట్లా కష్టపెట్టద్దు. నన్ను ఆశీర్వదించండి అత్తమ్మ. ఏంది దూరం దూరం ఉండు. దీనికేం పుట్టింది? మా అంటే క్యాండీ క్రష్ ఆడుతుంది. క్యాండీ క్రష్ ఆడేటప్పుడు దగ్గరికి రావద్దా? ఇది ఎక్కడ రూల్ కనిపెట్టినవే? వచ్చి కాలు మొక్కుతా అంటే దూరం దూరం అంటవేందే, నీకేం పుట్టింది? ఆ ఫోన్ అడ పక్కకు వారై. ఇగో నేను అసలే ఫీలింగ్ అవుతున్నా. నా బిడ్డకు రక్తం బాగా తక్కువ ఉన్నదట. నన్ను ఎవ్వరు గెలకకుండ్రి. క్యాండీ క్రష్ ఆడితే స్టెచ్ పోతుంది. రానిపోవే, అది గట్లే పడుతుంది. కాలు చేతులు కట్టుకొని సపరేట్గా వండుపో. ప్రయాణం చేసేసి వచ్చినావు. అమ్మ ఏంది అది కాలు మొక్కుతా అంటే గట్లా చేస్తావు? నేనేం చేసినా రా కొడుక, నీకైతే పెండ్లాన్ని ఏమనకముందే బాగా నొత్తదేమిరా. అయిపోయిందా? మళ్ళీ పంచాయతీ స్టార్ట్ చేసినావా? రాణిని తీసుకొస్తేంటి తీసుకొస్తేంటి అంటివి కదా నేను రోజులు. అయితేనేమో ఆ బేబీతోటి పంచాయతీ పెడుతుంది, లేకపోతే దీంతోటి, లేకపోతే ఆ పోస్ట్ తోటి, ఎవరు దొరకకపోతే నా తమ్ముతోటి. ఇగో హాస్పిటల్కి పోయేస్తే అన్ని ముట్టుకోవద్దు, నన్ను కూడా ముట్టుకోవద్దు. మంచిగా తల స్నానం చేసి బట్టలు మార్చుకపోనాడు. పిసలేసిందా నీకు? బయట అంతా వర్షం చల్లా పాడైంది, దాన్ని తల స్నానం చేయమంటావా? అట్టి స్నానం అయిపోవే. మీ పెద్దమ్మకు బాగా ఏమో అవుతుందట నువ్వు తల స్నానం చేస్తే. అట్టిగానే చేసి ఇన్ని 4 నీళ్ళ బొట్లు నెత్తి మీద జీలకరించుకో. అయిపోయాయి ముట్టుడు. ఏ రాణి, నువ్వు స్నానం కూడా చేసుడు అవసరం లేదు. చక్కగా పోయి కాలు చేతులు కడుక్కొని బట్టలు మార్చుకుపోన్నాడు. బయట చల్లగా మునిగిందంటే గర్భవతిని స్నానం చేయమంటది. అగో పోతాంది నువ్వెంత చెప్తానో అది వీకుతాంది. ఇట్రా ఇట్రా. ఇంత కొడతావానే నన్ను? పాత సినిమాలల్లో విలన్లు హీరోయిన్లను పిస చేసినట్టు ఏ పడుతుంది? ఏంటి అత్తమ్మా? దగ్గరికి రాకు, దూరంగా నిల్సో, గానే నిల్సో. అంతేట బక్క పడ్డవేమే, గీడున్నప్పుడు మంచిగా ఉన్నావు. బక్కగా ఏం కాలే, ఇంకా నిండుగా అయింది. నాకే దాన్ని చూసినా కొద్ది చూడబుద్ధి అవుతుంది. ఏడా బొత్తనే పెరగలే కదా? బొత్త పెరుగుడైందే, పెరుగుతుందిగా. 5 నెలలకు మంచిగా కనబడుతుంది కొంచెం. ఇప్పుడే పెరుగుతుందా? మరి ఇద్దరు ఒకటే పారి కదా. నా బిడ్డకేమో మంచిగా బొత్త పెరిగింది, దీనికేమో పెరుగుతలేదు. ఆ బొత్త కడుపులో పిల్లున్న బొత్త కాదు, బాగా తింటే వచ్చే బొత్త. ఇది తింటుంది కదా మరి బగ్గానే. ఇప్పుడంటే తల్లిగారింటికి పోయి ఎంటకపోయి వచ్చింది కానీ గాడు ఏం పెడతాడు దానికి? తిండి పాపం దొరుకుతుందో దొరకదో, వాళ్ళకే ఉంటుందో ఉండదో, దీనికి ఏం పెట్టిండ్రో ఏం తిన్నదో. అవునే నీ బొంద. ఇప్పటిదాకా సైలెంట్గా ఉన్నావు ఏందా అని పరేషాన్ అయినా. నాకు తెలిసే నీకు ఛాన్స్ ఎప్పుడు దొరికితే అప్పుడు స్టార్ట్ చేస్తావు. ఏందత్తమ్మా మీ బాధ? నాకు అర్థం కాలే, మళ్ళీ ఒకసారి చెప్పుండ్రి. మంచిగా పిట ఉండంగా పోయినావు, అంత ఎండుకపోయి వచ్చినవి ఏందా అని అడుగుతానా. తిన్నవా లేదా చక్కగా? మొగుని మీద రంది పెట్టుకొని తినకుండానే ఉన్నావా? ఇడైతే ఓ రంది మీద రంది పెట్టుకున్నాడు పెండ్ల మీద. 4 రోజులు అన్నగాలే మళ్ళా వాటికచ్చుకున్నాడు. నా ఇంట్లో నేను ఉండన్నే. నా ఇష్టం ఉన్నప్పుడు వస్తా, నా ఇష్టం ఉన్నప్పుడు పోతా. నీకెందుకేవన్నీ? ఇంక కొన్ని రోజులు గానే ఉండక ఇప్పుడే వచ్చినవేమే. వాళ్ళన్న తల్లిగారింట్లు ఉంటా అంటారు, ఇది ఉల్టా ఉన్నది. అత్తగారింటికి పోతా అంటుంది. ఈయన సుఖమాయ దీనికి, గడేం పాడైతుంది దానికి. అందరూ మొగుని నిడిచిపెట్టి తల్లిగారింట్లో బాగా రోజులు పోతారు. స్వప్న పోతుంది కదా గట్లా. కానీ నేను స్వప్న లెక్క కాదత్తమ్మా. మా ఆయన అంటే నాకు మస్తు ఇష్టం. విడిచిపెట్టి ఒక్కరోజు కూడా ఉండలేను. నా చెప్పి గట్ల ఎందుకు ఎత్తదే? పోయింది చూడు ఇప్పుడు మళ్ళా. అది పోయినా ఏం చేస్తుంది, పోకున్నా ఏం చేస్తుంది? వంటోళ్ళే కదా నేను వండి పెట్టేదా అన్ని రకాలు. వంటోళ్ళు ఉంటారు, వాళ్ళ అమ్మ నాన్న అందరు పట్టించుకుంటారు. మా రాజుని ఎవరు పట్టించుకుంటారు? అందుకే నేను పట్టించుకోవడానికి వచ్చిన. నువ్వు లేకపోతే నీ మగునికి కూడే దొరకదన్నట్టు ఎత్తనవేంది? నా కొడుకు కాదా? నేను పెట్టనా? పో ఇక మంచిగా తల స్నానం చేసి వచ్చి కాళ్ళు మొక్కు. కాళ్ళు నొచ్చినట్టయితే కొంచెం వత్తు. నీ కాళ్ళు వత్తుతానే నేను. కాళ్ళు మొక్కుడే అసలు మొక్కకపోదు కానీ ఈ రాజమంటలోడు కాళ్ళు మొక్కుపో మా అమ్మకాని గట్టి కొడతాడు. అందుకే సచ్చినట్టు వచ్చిన. ఇంకా తల స్నానం చేసి మరి నీ దీవెన తీసుకోవడానికి నువ్వెవరివే? దేవతవేమన్నా?
నేను సస్తే మొక్కని కాళ్ళు సాగుపో. మొక్కు మళ్ళీ వచ్చి మర్చిపోకు. నీ బొందా. ఎట్లున్నారు దోస్తులు మన వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. అంతవరకు సెలవు, మరి బాయ్ బాయ్.